ఛానలుకి స్వాగతం. తులా రాశిలో జన్మించిన అమ్మాయిల యొక్క 100 సంవత్సరాల జాతకం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారు జీవితంలో ఎటువంటి అనుభవాలను చూస్తారు, అలాగే వారి జీవితంలో అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులా రాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క స్త్రీల యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే కనుక ముఖ్యంగా అందానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అందచందాల కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అందరికీ ఆకర్షణీయంగా కనిపించడానికి అందంపై ఎక్కువగా ఆసక్తిని కనపరచడమే కాకుండా గంటల తరబడి అద్దం ముందు నిల్చొని తమ యొక్క అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఈ విధమైన మనస్తత్వం కారణంగా కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా వస్తాయి. ముఖ్యంగా పెళ్లైన స్త్రీలకు తమ యొక్క జీవిత భాగస్వామితో విభేదాలు రావటానికి కారణం కూడా ఈ అంశం కూడా అయి ఉంటుంది. అంటే వీరు ఈ విధంగా గంటల తరబడి అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది వారి యొక్క భాగస్వామికి నచ్చకపోవచ్చు. ఈ విధంగా వీరు సమయాన్ని వృధా చేస్తున్నట్లుగా వారు భావించి ఎన్నోసార్లు వీరితో గొడవ పెట్టుకునే సందర్భాలు కూడా ఈ తులారాశికి చెందిన స్త్రీల యొక్క జీవితంలో, వివాహితుల యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరు అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఎక్కువగా అందం కోసం డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు అని అనుకుంటాం. కానీ వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయటానికే ఎక్కువగా వీరు ఇంపార్టెన్స్ ని ఇస్తూ ఉంటారు. అలాగని విలాసవంతమైన వస్తువుల కోసం ఎక్కువగా ధనాన్ని వృధా చేయరనే చెప్పుకోవాలి. అంటే డబ్బును కొంత మట్టుకు తమ అందచందాల కోసం వినియోగిస్తారు. కానీ ఎక్కువగా డబ్బును పొదుపు చేసే విషయంలో వీరు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన స్త్రీల యొక్క జీవితంలో చూసినట్లయితే మీ యొక్క భర్త చేతిలో సంపాదన ఉంటే తను ప్రణాళికాబద్ధంగా మీ యొక్క కుటుంబాన్ని నడిపించటం కంటే కూడా మీ చేతిలో, అంటే తులారాశికి చెందిన స్త్రీల చేతిలో ఈ విధంగా మీరు ఆర్థిక బాధ్యతలు తీసుకున్నట్లయితే కనుక, అంటే మీరు ఇంటిని ఏ విధంగా నడిపించాలి అనే విషయాన్ని కనుక మీ చేతుల్లోకి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఇంకా మీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేసుకునే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా తులారాశికి చెందిన స్త్రీలకు అధిక తెలివితేటలు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్ ని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరికి ఇగో అనేది కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే తమ యొక్క జీవిత భాగస్వామి ముందు అనేక సందర్భాల్లో తమ తప్పు లేకపోయినా కానీ రాజీపడే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఆ సహనానికి ఒక లిమిట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు సహనం నశిస్తే మాత్రం వీరిని కంట్రోల్ చేయటం ఎవరితరం కాదని చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో విభేదాల కారణంగా తమ యొక్క భర్తతో దూరమయ్యే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎంతవరకు రాజీ పడాలో అంతవరకు రాజీ పడతారు. కానీ తమ శక్తికి మించి రాజీ పడలేకపోతారు. ఈ విధంగా విభేదాలను కూడా కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశికి చెందిన స్త్రీల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక వారు సాంకేతిక రంగంలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలను పొందుకుంటారు. ముఖ్యంగా ఉపాధ్యాయునులుగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే టీచర్ వృత్తిలో వీరు ఎక్కువగా రాణించగలుగుతారు. అలాగే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉద్యోగాలను పొందుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. అంటే వారి యొక్క ఆసక్తిని బట్టి వారు ఎంచుకునే రంగాలు అనేవి ఉంటాయి. కానీ ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఎక్కువగా ఎదిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉంటాయి. అలాగే తులారాశికి చెందిన కొంతమంది స్త్రీల యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే వారు క్వాలిఫికేషన్ ని పక్కన పెట్టి మధ్యలో నేర్చుకున్న విద్య ఏదైతే ఉంటుందో అది మళ్లీ తిరిగి వారికి జీవితంలో అక్కరకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అంటే డిజైనింగ్ కావచ్చు, లేకపోతే కొన్ని కళలకు సంబంధించిన వృత్తులు కావచ్చు, అలాగే బ్యూటీషియన్ రంగం కావచ్చు, అలాగే ఇంట్లోనే ఉండి కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవటం కావచ్చు. ఈ విధంగా వీరు మధ్యలో నేర్చుకున్న ఏదైనా ఒక విద్య జీవితంలో వీరికి కొన్ని సందర్భాల్లో అక్కడికి వస్తుందనే చెప్పుకోవాలి. దాంతో డబ్బులు సంపాదించే అవకాశ మార్గాలు కూడా వీరికి కనిపిస్తాయి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే బాధ్యతల విషయంలో కూడా వీరు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. అంటే తమ యొక్క జీవిత భాగస్వామి యొక్క కుటుంబాన్ని కూడా తమ కుటుంబంలాగా భావిస్తూ ఉంటారు. బాధ్యతల విషయంలో ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గరు. అలాగని శక్తికి మించిన బాధ్యతలను కూడా నెత్తిమీద వేసుకోవటానికి ప్రయత్నం చేయరు. అంటే తమ బాధ్యత ఎంత మేరకైతే ఉంటుందో
అంత మేరకు మాత్రమే పని చేయటానికి ముందుకు వస్తారు. అంతకు మించి వారు ఎటువంటి పనులను కూడా నెత్తుమీద వేసుకోవటానికి ప్రయత్నం చేయరు. ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకి వివాహ విషయంలో కావచ్చు, అలాగే సంతానం విషయంలో కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా వారి యొక్క జీవితం గడిచిపోతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సన్నిహితులతో, బంధువులతో మాత్రం కొన్ని సందర్భాల్లో విభేదాలు వస్తాయి. ఈ విభేదాల కారణంగా చాలా కాలం పాటు, చాలా సంవత్సరాల పాటు వారితో దూరమయ్యే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని మానసికంగా కృంగదీస్తూ ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఉన్నటువంటి మరొక మంచి గుణం ఏమిటి అంటే కనుక పరోపకార బుద్ధి. ఎవరికైనా సరే ఉపకారం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. వీరి కళ్ల ముందు ఏదైనా జాలిపడే దృశ్యం కనిపించినట్లయితే వీరి యొక్క మనస్సు కరిగిపోతుంది. వారికి అవసరమైనంత వరకు సహాయాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి వీరి శక్తికి మించిన సహాయం చేయటానికి కూడా ఈ తులారాశి స్త్రీలు ముందుకు వస్తారు. ముఖ్యంగా ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా అనాథ పిల్లల పట్ల ప్రేమానురాగాలను కలిగి ఉంటారు. అలాగే అనాథాశ్రమంలోని పిల్లలకి తమ వంతుగా ఏదైనా చేయటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా సంతానం విషయంలో కూడా వీరు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ సంతానాన్ని మంచిగా భవిష్యత్తులో తీర్చిదిద్దాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. దానికోసం ఎంతో బాధ్యతగా, వారి పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వారి పట్ల చాలా ప్రేమానురాగాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క బలహీనత కూడా అదే అని చెప్పుకోవచ్చు. అంటే తమ యొక్క జీవిత భాగస్వామికి, పిల్లలకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అంటే వారి విషయంలో చిన్న సమస్య కూడా వీరు భూతద్దంలో పెట్టి చూస్తారనే చెప్పుకోవాలి. అంటే పిల్లల విషయంలో కావచ్చు, తమ యొక్క భర్త విషయంలో కావచ్చు, ఏ చిన్న సమస్య వచ్చినా కానీ వారు తట్టుకోలేకపోతారు. అటువంటి సున్నితమైన మనస్తత్వాన్ని ఈ తులారాశికి చెందిన స్త్రీలు కలిగి ఉంటారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలకి యవ్వన ప్రాయంలో మంచిగా అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సుఖాలను అనుభవించడానికి వీరికి చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. వ్యక్తిగత సామర్థ్యాన్ని వీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మర్చిపోలేకపోతారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కల నెరవేరుతుంది. అలాగే వీరిలో ఉన్నటువంటి మరొక లోపం, అంటే వీరి మనస్తత్వంలో ఉన్న మరొక లోపం ఏమిటి అంటే కనుక మనోచాంచల్యం. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి అస్సలు ఉండదు. అలాగే తులారాశి స్త్రీలకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సాంప్రదాయాలు, అలాగే వీరి యొక్క ఆచారాలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కొన్నిసార్లు పక్కన వ్యక్తులకి వీరి యొక్క సాంప్రదాయాలు కానీ, వీరు పాటించే ఆచారాలు ఏ విధంగా అనిపిస్తాయంటే చాదస్తంలాగా భావిస్తూ ఉంటారు. కానీ వీరు మాత్రం వీరు పాటించే ఆచారాల విషయంలో, అలాగే నియమనిష్టలతో పూజలు చేసే విషయంలో వెనక్కి తగ్గరనే చెప్పుకోవాలి. ఈ విధంగా వీరి యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది. వీరి యొక్క జాతకం చూసినట్లయితే ఎక్కువగా అనుకూల ఫలితాలే ఉంటాయి. తమ యొక్క జీవిత భాగస్వామి నుండి అధికంగా ప్రేమను పొందుకుంటారు. అలాగే తమ జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. పిల్లలను మంచి రంగాల్లో అభివృద్ధి పరచగలుగుతారు. చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి వ్యాపార జీవితం కూడా అనుకూలంగా సాగిపోతుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా అంచెలంచెలుగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా వారి జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ తులారాశి స్త్రీలకి సింహరాశి పురుషులతో కానీ, అలాగే మిథున రాశి పురుషులతో కానీ వివాహం జరిగినట్లయితే ఇంకా వారి యొక్క జంట చూడముచ్చటగా ఉంటుంది. వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా విష్ణు ఆరాధన, అలాగే శివారాధన చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుకుంటారు. దాన ధర్మాలు చేయండి. అలాగే మీకు వీలైనంత వరకు అనాథలకి, అభాగ్యులకి మీ వంతుగా సాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశికి చెందిన స్త్రీల యొక్క 100 సంవత్సరాల జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.